మనిషి కావాలి, వ్యక్తి శక్తి కావాలి. శక్తి ఎక్కడుందో వెతుక్కోవటం మొదలుపెట్టాడు. వ్యక్తి శక్తి కాదా అంటే అర్థం కాలేదు మొట్టమొదటి మనిషికి. అర్థం కాకుండా వెతుక్కుంటున్నప్పుడు ఒకసారి నా ముక్కు పట్టుకొని నేను చూసుకునేటట్టయితే నాకు గాలి ఆడలేదు. ఓహో, గాలి ఆడితే నేను బతుకుతాను కాబట్టి గాలి దేవుడు అయి ఉంటాడు అని, నాకన్నా గొప్పవాడు గాలి అయి ఉంటుంది అని భావన కలిగింది. నీళ్లు తాగకపోతే నాకు బతుకులేదు కాబట్టి జలము దేవత అయి ఉంటుంది అని చెప్పేసి అనిపించింది. అన్నం తినకపోతే బతుకులేదు కాబట్టి అన్నమే దేవత అయి ఉంటుంది అనిపించింది. ఇన్ని కార్యాలు నేను నా జీవితంలో చిన్న చిన్న పనులు చేస్తుంటే నాకేం సరిపోవట్లేదే, మరి ఈయన ఎవరో పెద్ద మనిషి ఉన్నట్టున్నాడు, ఈ లోకాన్ని ఇట్లా నిర్వహిస్తున్నాడు, ఈ గాలి వస్తుంది, ఈ నీళ్లు వస్తుంది, ఈ నేల వస్తుంది, ఇన్ని రకాల చెట్లు, పంటలు, నదులు, ప్రవాహాలు ఏవి చూసినా చేస్తున్నాడే, ఈయన నాకన్నా ఎవరో గొప్పోడు అయి ఉంటాడు అనుకున్నప్పుడు నాకన్నా గొప్పవాడిని నా పేరుతో పెడితే మాత్రం బాగుంటుందని నేను జీవుడిని అయితే ఆయన దేవుడు అనుకున్నాం. నేను ఉండడానికో ఇల్లు కావాలనుకున్నప్పుడు ఆయన ఉండడానికో ఇల్లు కూడా కావాలి కదా. మరి నేను చిన్నగా ఉంటే ఇంత ఇల్లు నాకు సరిపోతుంది, ఆయన అంత పెద్దవాడు, ఇంత ఇల్లు ఏం సరిపోతుంది అనుకో, పెద్ద ఇల్లు కూడా కట్టాలని అనుకున్నాం. ఇది దేవాలయ నిర్మాణానికి ఒక వేదిక. ఆ గూడు కట్టుకునేటటువంటి విధానము నిజంగా మన భక్తికి మనస్సు ప్రశాంతపడేటందుకు ఒక వేదికగా మారిపోయింది. మనకు లోకంలో మంచి సామెత ఉందండి, ఇంటికన్నా గుడి బదిలం అంటుంటాం. దివ్యతే క్రీడతే అనేక రకాలైనటువంటి దైవ క్రీడలతోని ద్యులోకంలో విస్తరించినటువంటి ఒకనొక తత్వం మన మీద ప్రభావం చూపిస్తుంది అనిపించేటటువంటి భావనతో దేవాలయం ఏర్పడిపోయింది మనకు.